అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఎలక్షన్ కమిషన్ లేటుగా నిద్ర లేచినట్టుంది ఆంధ్రప్రదేశ్లో. నిన్న వివరణ ఇస్తూ 14.48 లక్షలు అంటే 14.5 లక్షల ఓట్లు, ఓటర్ల పేర్లను గుర్తించినట్టు, అంటే రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేసింది. అంటే ఒకటి చెప్పండి సార్, మీ దగ్గర డేటాబేస్ ఉంది, ఆ డేటాబేస్లో తప్పులు ఉన్నాయని చెప్పేసి ఇంకోటి చెప్తే కానీ డేటాబేస్ ఓనర్లకు తెలియదా? అంటే ఎలక్షన్ కమిషన్ ఏంటి, ఇప్పుడు ఎవడు ఏది ఇచ్చినా కూడా డాగ్ క్యాట్ అని చెప్పి నేమ్ పెడితే తీసుకునేస్తారా? అంటే ఏంటో దానికంటే ఒక వెరిఫికేషన్ కానీ ఒక పద్ధతి కానీ పాడు కానీ ఏమి ఉండదా? ఇలా తీసుకునేసి ఇప్పుడు ఆ, రాజకీయ పార్టీలు ఆ, ఫిర్యాదులు చేశారు ఇంతమంది మీద. సో మేము వాటిలో కొంతమందిని తొలగిస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. ఒక ప్రణాళిక కానీ ఒక పద్ధతి కానీ ఏమి ఉండదు. ఇంకా ఇంకా ఎంతకాలం సార్? ఆజాదీకి అమృతోత్సవం అని చెప్పేసి చెప్పేసి ఇంకా అయినా కూడా కనీసం ఓటర్ల జాబితాను సరిగ్గా తయారు చేసుకునే పరిస్థితి ఉంటే ఇంకెందుకు సార్ ఎలక్షన్ కమిషన్? మీ విశ్లేషణ చెప్పండి సార్ దీని మీద. ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి చాలా మొక్కుబడి తంతుగా మారిపోయింది. మీకు ఎన్ని కీలకమైన అంశాలు అంటే ఈ 3-4 నెలలుగా చర్చనీయాంశంగా మారినాయి అని అంటే, కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాల్లో ఓటర్ లిస్టులో పేరు కా, తండ్రి పేరు టా, పేరు గా, భర్త పేరు మా, అంటే సింగిల్ లెటర్. తర్వాత జీరో నెంబర్ తోటి డోర్ నెంబర్లు. ఇంకా నవ్వులాట వ్యవహారం ఏంటి అంటే, పట్టభద్రుల నియోజకవర్గాలకి, అంటే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలకి పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి నేను 2017లో ఒకసారి నా ఓటు ఎన్రోల్ చేద్దామని చెప్పని ట్రై చేశాను. నాకు ఇప్పుడు 90లో నా డిగ్రీ అయిపోయింది. సో నేను ఎన్రోల్ చేద్దామని ట్రై చేస్తే, నేను అప్పట్లో ప్రొవిజనల్ తీసుకున్నా కానీ నాగార్జున యూనివర్సిటీ నుంచి ఒరిజినల్ పట్టా తీసుకోవాలా. వాళ్ళు ఒరిజినల్ పట్టా కూడా అప్లోడ్ చేయాలన్నారు ఆన్లైన్లో, ఎంటర్ చేసుకోవాలి అని అంటే. దానికోసం నేను నాగార్జున యూనివర్సిటీని అప్రోచ్ అయితే 27 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి సంవత్సరానికి ఇంత చొప్పున లేట్ ఫీ 7-8 వేల రూపాయలు చలానా కట్టాలని చెప్పని ఇంత తాకీదు ఇచ్చారు నాకు. సరే, ఇప్పుడు ఈ ఓటు కోసం 7-8 వేలు ఖర్చు పెట్టి అంత కర్మే ఉందిలే అని చెప్పని, నేను ఎక్కడ జాబ్కి వెళ్ళేవాడు కాదు, ఇప్పుడు నాకు ఆ పట్టతో అవసరం ఉందిలే అని చెప్పని నేను మానుకున్నాను. అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషను, నేను ఒక జెన్యున్ గా గ్రాడ్యుయేట్ అయితేనే నా ఓటు ఎన్రోల్ చేసుకోవడానికి అంత సిస్టమేటిక్ గా, అంటే వెబ్సైట్ లో అంత సిస్టమైజ్ చేసి ఒరిజినల్ పట్టా అప్లోడ్ చేస్తే గానీ ఓటుగా ఎన్రోల్ చేసుకోలేని పరిస్థితిలో, మరి గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా చూసాం మనం. ఎలిజిబిలిటీ దగ్గర 5వ తరగతి, 8వ తరగతి, ఇంటర్మీడియట్, 10th క్లాసు విద్యార్హత దగ్గర నిల్ అని ఉన్నాయి. మరి వాళ్ళని అసలు ఎట్లా ఎన్రోల్ చేశారు? ఓటర్ లిస్టు, ఫైనల్ లిస్టు బయటకు వచ్చి పబ్లిష్ అయిన లిస్ట్ లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర నిల్ అని కనిపిస్తున్న దగ్గర, మరి వాళ్ళ పట్టా వెరిఫై చేసుకున్నాక కదా వాళ్ళని ఓటర్లుగా అనుమతించాల్సింది. మరి అటువంటి రూల్స్ ఆల్రెడీ ఫ్రేమ్ అయి ఉన్న దగ్గర 5వ తరగతి వాళ్ళని, 8వ తరగతి వాళ్ళని పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఏ విధంగా అలో చేశారు? ఎలక్షన్స్ ముందు ప్రతిపక్ష అభ్యర్థులు ఆ అభ్యంతరాలు లిఖిత పూర్వకంగా ఎలక్షన్ కమిషన్ తెలియజేశారు. ఏమవుతుంది, ఎలక్షన్ షెడ్యూల్ ఒక నెల రోజులు వాయిదా వేసి వాటి గురించి పరిశీలన చేస్తే వచ్చే దండగేంటి? ఎలక్షన్ కమిషన్ కూడా ఏంటి అంటే, ఎన్నిక షెడ్యూల్ విడుదల చేశామా, ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత మార్పు చేర్పుకి ఆస్కారం లేదు, ఒకసారి షెడ్యూల్ విడుదలైనాక మేము దాంట్లో ఇన్వాల్వ్ అవ్వము అని చెప్పని కోర్టులు స్పష్టం చేస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఈ మార్పు చేర్పుల వ్యవహారాలు, అభ్యంతరాల పరిశీలన, వాటిని సరిదిద్దే వ్యవహారాల గురించి కనీస మాత్రపు శ్రద్ధ చూపకుండానే ఓటర్ లిస్టులు విడుదల చేసేసి ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాయి, ఎలక్షన్ తంతు ముగిస్తున్నాయి. అసలు ఇంకా వీళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేసి మటుకు ప్రయోజనం ఏంటి? పరిశీలించకుండా వాటి గురించి పరిష్కారం చేయనప్పుడు చివరికి ఎక్కడికి దిగజారింది అని అంటే, చివరికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే ఎలక్షన్ కమిషన్ లో వర్క్ చేస్తున్నారు. ఇవాళ ఈ ఓటర్లుగా ఎన్రోల్మెంట్ బిఎల్ఓలు చేస్తారు. గతం నుంచి కూడా బిఎల్ఓలు మొట్టమొదటి రోజుల్లో టీచర్లు ఉండేవాళ్ళు. టీచర్లను తీసేసి అంగన్వాడీ సిబ్బందికి బిఎల్ఓలుగా ఇచ్చారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అంగన్వాడీ సిబ్బంది ఉండేవారు. ఆ తర్వాత ఇప్పుడు సచివాలయ మహిళా పోలీసులకు ఇచ్చారు. వాస్తవంగా టీచర్లకి ఆ ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ ఉండేది. కాకుండా ఏంటంటే ఆ రోజుల్లో ఆన్లైన్ విధానం లేదు, మాన్యువల్ గానే జరుగుతూ ఉండేవి. మాన్యువల్ జరుగుతున్నా కూడా కనీసం ఆ టీచర్లు చాలా సంవత్సరాల నుంచి ఆ ఊళ్ళలోనే పనిచేసి ఉంటానా, ఎవరి తండ్రి ఎవరు, ఎవరి కొడుకు ఎవరు అనేది ఒక అవగాహన ఉండేది. వాళ్ళు ఫ్యాబ్రికేటెడ్ సమాచారంతో ఓటర్లకు ఎన్రోల్ చేయడానికి ఆస్కారం ఉండేది కాదు. తర్వాత ఆ రోజు గ్రామాల్లో కూడా స్థానిక నాయకత్వం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళకైనా కూడా
ఇంతటి అత్తెలువులు కూడా లేవు. అప్పటికప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళ ఓట్లు తొలగించడం అని చెప్పని ఇది 1994లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ రోజు మొదలుపెట్టిన ప్రాసెస్ ఇది. తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న ఓటర్లు తొలగించాలి అని చెప్పని దాని మీద మా ఊర్లో మేము ఒక యుద్ధమే చేశాం. ఆ రోజు మా నియోజకవర్గం నుంచి ఆలపాటి ధర్మారావు గారు మంత్రిగా ఉండేవారు. ఆయన ఇదే టార్గెట్ ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు మా ఊర్లో 350 ఓట్లు తొలగింపులకు పెట్టారు. ఈ 350 ఓట్లు ఎవరయ్యానంటే పిల్లలు, చదువులకు బయటకు వెళ్ళిన వాళ్ళు, లేదు ఐటీఐయో పాలిటెక్నికో డిగ్రీ చదువుకొని ఎక్కడైనా ఉద్యోగం చేసుకుంటా తల్లిదండ్రులు ఊర్లోనే ఉంటున్నారు. వాళ్ళకి పెళ్ళయ్యి వాళ్ళకి ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పడి వాళ్ళకి ఒక సపరేట్ ఐడెంటిటీ వస్తే కదా వారు వేరే దగ్గర ఓటర్లకు ఎన్రోల్ చేసుకునేది. ఎక్కడైనా సరే ఒక దగ్గర ఓటు ఉండాలి. అక్కడే స్థిర నివాసం ఉండాల్సిన అవసరం కూడా లేదు. అదేంటంటే కొత్త కండిషన్ పెడుతున్నారు, మీరు ఇక్కడే ఉంటున్నారని ప్రూఫ్ ఏంటి అని చెప్పని. వారికి ఇంకొక దగ్గర ఓటు ఉంది అని చెప్పి రుజువు చేయాల్సిన బాధ్యత అధికారులది. వారు ఎక్కడున్నా సరే ఆ, అప్రస్తుతం. వారికి ఉంటున్న ప్రాంతంలో కూడా ఓటుండి ఇక్కడ కూడా ఓటుంటే ఖచ్చితంగా అది అభ్యంతరకరమే. కానీ దేశంలో ఎక్కడైనా సరే ఒక చోట ఓటు ఉండే హక్కు ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఓటేసుకుంటున్నారు. ఆయన పులివెందులో కాపురం ఉంటున్నాడా? దానికి మొట్టమొదటి సమాధానం చెప్పమానండి. ఆయన ఓటు అక్కడ ఉంది, ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, కాపురం అక్కడ ఉంటున్నాడు ఆయన. మొన్నటి వరకు హైదరాబాద్ లో ఉన్నాడు, 2019 తర్వాత తాడేపల్లిలో ఉంటున్నాడు ఆయన. ఆయనకి మాత్రం అర్హత ఉందా? కానీ మిగిలిన సామాన్య ప్రజానీకం బతుకు తెరువు రీత్యా వాళ్ళ స్థిర నివాసం ఒక దగ్గర ఉంటుంది, బతుకు తెరువు రీత్యా వేరే ప్రాంతాలకి వలసెల్లి ఉపాధి నిమిత్తం వెళ్ళినా అక్కడ కూడా ఓటు కనుక వాళ్ళు రాయించుకొని ఉంటే ఖచ్చితంగా అది ఆక్షేపణీయమే. కానీ అక్కడ ఓటు లేదు, వీళ్ళ సొంత గ్రామాల్లోనే ఓటు, ఓటు రేషన్ కార్డు తర్వాత ఆధార్ కార్డు సొంత గ్రామాల్లోనే కంటిన్యూ చేసుకుంటున్నారు. అటువంటప్పుడు వారు ఓటు తొలగింపులు పెట్టడం ఏంటి? ఇది కనీసం మాత్రం దాన్ని పరిశీలించకుండా దాని హేతు పద్ధతి గురించి ఆలోచన చేయకుండా అధికార పార్టీ నాయకులు ఫిర్యాదులు ఇచ్చారు కదా అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా తొలగింపులకి పూనుకున్నారు లక్షల ఓట్లు. చివరికి అది చిలికి చిలికి గాలివానలాగా మారి ఇక్కడ ఎన్నిసార్లు అభ్యంతరం వ్యక్తం చేసినా కూడా స్పందన లేని పరిస్థితిలో ఉరవకొండ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ గారు కేంద్ర ఎన్నికల సంఘాన్ని దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అప్పుడు ఆయన స్పెసిఫిక్ డేటా తోటి వెళ్ళి కేంద్ర ఎన్నికల సంఘానికి జరుగుతున్న తప్పులు మొత్తాన్ని ఎత్తి చూపిన తర్వాత వాళ్ళు కూడా స్పెసిఫిక్ డేటా వాళ్ళ ముందు ప్రజెంట్ అయ్యేటప్పటికి ఖచ్చితంగా స్పందించి తెలాల్సిన పరిస్థితి ఉత్పన్నం అయ్యి అప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మేనాన్ని ఢిల్లీకి పిలిపించారు. పిలిపించి ఆయనకు ఒక 3-4 గంటల క్లాస్ పీకినా కూడా ఇక్కడ స్పందన లేని పరిస్థితిలోనే చివరికి ఆయన కూడా చర్యలు తీసుకొని తీరాల్సిన పరిస్థితి క్రియేట్ అయ్యి ఆ ఉరవకొండ ఈఆర్ఓగా పనిచేసిన అనంతపూర్ జెడ్పీసీఈఓను సస్పెండ్ చేశారు. ఆ జెడ్పీసీఈఓ ఇంకొంచెం లోతుగా వెళ్ళిన తర్వాత ఆయనే కాదు, ఆయన కంటే ముందు పనిచేసి నా జెడ్పీసీఈఓ ఇప్పుడు మహిళా అధికారి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంది ఆమె. బాపట్ల హ్యూమన్ రిసోర్సెస్ సెంటర్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉంది, ఆమెను కూడా సస్పెండ్ చేశారు. కనీసం అప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బుద్ధి జ్ఞానం రావాలి కదా. తప్పులు చేసిన గ్రూప్ 1 అధికారిని సస్పెండ్ చేసినప్పుడు దిగువ స్థాయి సిబ్బందిని ఉపేక్షిస్తారా? అక్కడ ఉరవకొండ నియోజకవర్గంలో బిఎల్ఓలను సస్పెండ్ చేశారు. తర్వాత ఇది విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గంలో చూసాం, భీమవరం నియోజకవర్గంలో చూసాం, నర్సాపురంలో నియోజకవర్గంలో చూసాం, గుంటూరు వెస్ట్ లో చూసాం. వాళ్ళు స్థిర నివాసం ఉంటున్నారు, అక్కడే ఉంటున్నా కూడా వాళ్ళ ఓట్లు తొలగింపులకు పెట్టారు. అంటే వాళ్ళ ఇంటి పేర్లు చూసి వీళ్ళు ఒక సామాజిక వర్గీయులు, వీరు పలానా పార్టీకి అనుబంధంగా ఉంటారు అని చెప్పని వాళ్ళే నిర్ధారించేసుకొని వాళ్ళ ఓట్లు తొలగింపులకు పెట్టాం. ఇక్కడ ఏంటంటే ప్రతి ఓటరు ప్రతిరోజు ఓటర్ లిస్ట్ లో తన పేరు ఉందా లేదా అని చెప్పని వెరిఫై చేసుకోవాల్సిన పరిస్థితులు. ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్స్ పెరిగిన తర్వాత అవసరం ఉన్నా లేకపోయినా బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉందా లేకపోతే ఎవరైనా దొబ్బేశాడని చెప్పని ఎట్లయితే చెక్ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయో అదే విధంగా ఇప్పుడు ఈ పరిస్థితి కూడా అట్లాగే తయారైపోయింది. ఓటు ప్రొటెక్ట్ అయిందా లేదా అని ఎంత క్యాజువల్ గా అయిపోయిందంటే ఈ ఎలక్షన్ కమిషన్ వ్యవహారం. రాష్ట్రానికి ఒక రూలు, నియోజకవర్గానికి ఒక రూలు, పార్టీకి ఒక రూలు, ప్రభుత్వానికి ఒక రూలు. మనం గతంలో జయలలిత గారు చనిపోయిన తర్వాత ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా చూసాం. అక్కడ దినకరన్ అని చెప్పనే శశికళ మేనలుడే ఎవరు అతను, అతను కంటెస్ట్ చేశాడు. ఆ కంటెస్ట్ చేసిన సందర్భంగా అక్కడ విపరీతంగా డబ్బు పంపిణీ జరిగింది అని చెప్పని రేపొద్దున ఎలక్షన్ అనేది వాళ్ళ ఎలక్షన్ రద్దు చేశారు. రైట్, మంచి నిర్ణయం. పారదర్శకంగా జరగాల్సిన ఎన్నిక కరెక్ట్ అవుతుంది కాబట్టి అటువంటి ప్రాక్టీసెస్ ని ఎంటర్టైన్ చేయకుండా ఆ ఎన్నికను రద్దు చేశారు. మరి అదే విధానం తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా వందలాది బస్సుల్లో వేలాది మందిని తరలించి ఫ్యాబ్రికేటెడ్ ఓటర్ ఐడీల తోటి ఎన్నికల వ్యవస్థ అపహాస్యం పాలు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు? సార్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. పోయినసారి తెలంగాణలో అనుకుంటా ఆ, తప్పు చేసామని చెప్పేసి సింపుల్ గా సారీ చెప్పారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత. సో అవును, మీరు చెప్పాలి, ఈ విషయం మీద మీరు చెప్పాలి సార్, ఇలా ఉంటుంది.
యా, ఇప్పుడు మనం తిరుపతి ఉప ఎన్నిక జరిగే సందర్భంగా జరిగిన ప్రహసనం చూసాం. అంటే ఎన్నికల వ్యవస్థను ఎంతగా అపహాస్యం పాలు చేశారు, ఎన్ని వందల బస్సులు ఎన్ని వేల మందిని తరలించారు, ఎన్ని వేల ఫ్యాబ్రికేటెడ్ ఓటర్ ఐడీలతోటి అక్కడ ఓటర్లుగా చలామణి చేశారు. ఇక్కడ మనం చాలా కీలకమైన అంశం ఏంటి అంటే, కౌంటర్ ఫీట్ కరెన్సీ తయారు చేయడాన్ని నేరంగా పరిగణిస్తాం. తెలుగు నకిలీ స్టాంపులు తయారు చేసిన దాన్ని నేరంగా పరిగణించాం. దేశవ్యాప్తంగా అదొక పెద్ద కుంభకోణంగా చర్చనీయాంశమైంది. అదే సందర్భంలో ఎలక్షన్ కమిషన్ పౌరులకిచ్చే రాజ్యాంగబద్ధ గుర్తింపు కార్డు దాన్ని నకిలీవి తయారు చేస్తున్నప్పుడు అదెందుకు నేరం కాదు? అసలు ఎలక్షన్ కమిషన్ ఇటువంటి చర్యలకు పాల్పడిన వాళ్ళ మీద ఎందుకని లోతుగా విచారణ జరిపే ప్రయత్నం చేయలేదు? ఒక అత్యంత ఘోరమైన నేరం అది. నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేసినప్పుడు మనం పాత బస్తీలో విదేశాల నుంచి వలసొచ్చి వాళ్ళు నకిలీ ఆధార్ కార్డులు సృష్టించుకున్నారు, నకిలీ ఐడెంటిటీ తోటి రేషన్ కార్డులు సృష్టించుకున్నారు అని చెప్పని బంగ్లాదేశీయుల్ని వీళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో. మరి అదే సందర్భంలో నకిలీ ఓటర్ ఐడీల తోటి చలామణి అవుతున్న వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళకి ఆ కార్డులు ఇచ్చింది ఎవరు? అసలు అవి ముద్రించింది ఎవరు? దాన్ని ఎంటర్టైన్ చేసింది ఎవరు? దానికి ఫండింగ్ చేసింది ఎవరు? ఇది లోతుగా చర్చ విచారణ జరగాలి కదా, కేసులు ఫైల్ చేయాలి కదా. ఎందుకని అంత నిమిత్త మాత్రంగా ఎలక్షన్ కమిషన్ అంత ఉదాసీనంగా ఊరుకుంది? కాబట్టి ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి అంటే, ఎలక్షన్ కమిషన్ ఎన్నిక జరిపించామా మమా అనిపించామా మన బాధ్యత అయిపోయింది ఇంకా. అంతేగాని ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకుంది, రాజ్యాంగబద్ధ అధికారాలు మనకున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని మనకు స్వాధీనం చేసేది, ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుపరిచేది, మనకున్న విచక్షణ ప్రకారం రూల్ ఆఫ్ లాకి రాజ్యాంగానికి బద్దులయ్యి ఎలక్షన్ నడిపించాల్సిన హక్కు మన మీద ఉంది. ఆ అధికారాలు మనకునే అంశాన్ని విస్మరిస్తున్నారు. ఇక్కడ మనం గమనించాం, ఇందాక ఆర్కే నగర్ గురించి ప్రస్తావించుకున్నాం కదా. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పదుల సంఖ్యలో మహిళలు మీడియాలోకి వచ్చి మాకు పలానా రాజకీయ పార్టీ 8,000 రూపాయలు ఇచ్చింది, తోటికి పలానా రాజకీయ పార్టీ 2,000 ఇచ్చింది అని చెప్పని బహిరంగంగా చెప్పారు. మరి చెప్పిన సందర్భంగా మరి ఆర్కే నగర్ ఉప ఎన్నిక రద్దు చేసిన ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా డబ్బు చలామణి అయింది అని చెప్పని ఓటర్లే ముందుకొచ్చి చెప్తున్నప్పుడు, అది ఒక్కొక్క ఓటుకి వేల రూపాయలు ఇచ్చారు అని చెప్పని మీడియాలో వాళ్లే స్పష్టం చేస్తున్నప్పుడు, మునుగోడు ఉప ఎన్నికను రద్దు చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు? అది ఎలక్షన్ కమిషన్ బాధ్యత కదా. ఆర్కే నగర్కి ఒక రూలు, మునుగోడుకు ఒక రూల్ ఉంటుందా? అంటే పొలిటికల్లీ మోటివేటెడ్, పొలిటికల్ ఎజెండా ప్రకారం నడుస్తాయి ఎలక్షన్ కమిషన్. 100కి 100 ఎలక్షన్ కమిషన్ చాలా నిర్లిప్తంగా వ్యవహరిస్తుంది. మనం ఆజాదీకి అమృత మహోత్సవం అని చెప్పని 75 సంవత్సరాల స్వతంత్రం పూర్తయిపోయింది. మనం దేశంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పని G20 దేశాల సమ్మిట్లు ఏర్పాటు చేసుకొని ఆ దేశాధినేతల ముందు 140 కోట్ల ప్రజలు కాపాడుకుంటున్న ప్రజాస్వామ్యం ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పని డబ్బాలు కొట్టుకోవటం కాదు. ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉన్న ఎలక్షన్ కమిషను, ఆ అధికారాలు యంత్రాంగం ఉన్న ఎలక్షన్ కమిషను 100కి 100 తనకున్న అధికారాలని పొలిటికల్లీ మోటివేటెడ్ కారణాలతోటి పాలకుల ఆ, అంటే పాలకులుగా ఎవరుంటే వాళ్ళ ఆశీస్సులు కోసం, వాళ్ళ కళ్ళలో ఆనందం చూడటం కోసం వ్యవహరిస్తుంది అనేది ఎన్నో సందర్భాల్లో స్పష్టం అవుతానే ఉంది. మీరు ఇందాక చెప్పినట్టుగానే గత జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నగర పరిధిలో 20 లక్షల పైగా ఓటర్లు గల్లంతయ్యారు. ఎలక్షన్ కమిషన్ తర్వాత సారీ చెప్పేసి ఊరుకున్నారు ఆయన. 20 లక్షల మంది ప్రజలంటే ఒక ఎన్నిక తలరాతను మార్చే అంతటి స్థాయి సంఖ్యది, కన్సిడరబుల్ సైజ్. వాళ్ళు ఓటు హక్కుని రద్దు చేసి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే ఆస్కారం లేకుండా చేసిన పర్యవసానం, ఒక ఎన్నిక 5 సంవత్సరాల పాటు ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా, ప్రజల అభిష్టానికి భిన్నమైన తీర్పు వస్తుంది కదా. ఖచ్చితంగా ప్రజల అభిష్టానికి వ్యతిరేకమైన పాలకులు వచ్చి కూర్చుంటారు కదా. 5 సంవత్సరాల పాటు ప్రజలు వాళ్ళని భరించాలి కదా. ఏమవుద్ది? అందరికీ పారదర్శకంగా ఓటు హక్కు కల్పించాల్సిన వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు తన ఫెయిల్యూర్ ని అడ్మిట్ అయ్యి ఆ ఎన్నికని అవసరమైతే ప్రభుత్వాన్నో గవర్నర్ గారినో వేడుకొని ఇంకొక 6 నెలలు వాయిదా వేసి ఈ ప్రాసెస్ అంతా చక్కదిద్దిన తర్వాత ఎన్నిక జరిపితే కొంపలు మునిగేదేముంది? 100కి 100 ఎలక్షన్ కమిషన్ చాలా నిర్లిప్తంగా వ్యవహరిస్తుంది, తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవటం లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్ని తప్పుల్ని ఎత్తి చూపినా సరే కనీస మాత్రపు చర్యలు కూడా లేవు. ఏదో అక్కడ 3 పోలీస్ అధికారులను సస్పెండ్ చేశాం, ఇక్కడ బిఎల్ఓలను సస్పెండ్ చేశాం. బిఎల్ఓలను సస్పెండ్ చేశారు, పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఎవరి ఆదేశాలతో వాళ్ళ పని చేశారు? వాళ్ళ తప్పు చేయడానికి వాళ్ళని ప్రోత్సహించింది ఎవరు? రాజకీయ నాయకుల మీద ఎందుకు కేసులు లేవు? రాజకీయ నాయకుల ఆదేశాలతోటే కదా పోలీస్ అధికారులు వాళ్ళ వాళ్ళ పరిధి దాటి ప్రవర్తించి వాళ్ళ సస్పెన్షన్ గురైంది. మొట్టమొదటిగా వాళ్ళని ప్రోత్సహించింది, ప్రేరేపించింది ఎవరో విచారణ చేయండి.
వాళ్ళని పిలిచి విచారించండి, కేసులు నమోదు చేయండి, భయం అంటే ఏంటో తెలియజేయండి. ఇంకొకసారి అటువంటి తప్పు చేయడానికి ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఇటువంటి ప్రయత్నాలకి దిగిన ఏ నాయకుడైనా సరే ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించండి. అప్పుడు ఏ నాయకుడికైనా భయం వస్తుంది. తన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది, తన ఉనికి తన ప్రస్థానం ఆ, దెబ్బతింటది అన్న భయం ఏర్పడిన రోజు ఏ రాజకీయ నాయకుడైనా సరే ధైర్యం చేసి ముందుకు ఇటువంటి ప్రయత్నాలకి ధైర్యం చేయడు. అటువంటి నాయకుడికి సహకరించడానికి ఏ అధికారి కూడా ముందుకు రాడు. కనీస మాత్రం చర్యలు లేనప్పుడు ఎవరు ఏం చేసినా, ఎవరు ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా మేము ఏదో కంటి తుడుపు చర్యలు మాత్రమే చేపడతామని చెప్పని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మీనాల్ గారు లాంటి ఐఏఎస్ అధికారులు, మాజీ ఐఏఎస్ అధికారులు కూడా ఇంత ఉదాసీనంగా ఉంటున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకి ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం పోతుంది. అరాచకాలకి అక్రమాలకి పాల్పడే వాళ్ళకి మాత్రమే రాజ్యాధికారం దక్కడానికి ఆస్కారం ఉంది అన్న భావన ప్రజల్లో ఏర్పడినప్పుడు, ప్రజల్లో అది నిర్లిప్తకు దారితీసినప్పుడు ఎన్నికల వ్యవస్థే కాదు ప్రజాస్వామ్యం కూడా కుప్పకొట్టడానికి ఆస్కారం ఉంటుంది. దానికి బాధ్యత వహించాల్సింది, దాన్ని చక్కదిద్దాల్సింది, గాడిలో పెట్టాల్సిన ఎలక్షన్ కమిషనే సరైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. చూద్దాం సార్. భయపట్టాల్సిన ఎన్నికల కమిషన్, ఎలక్షన్ కమిషన్ కేవలం మిగతా వాళ్ళకి అధికారులకు భయపడుతూ, అంటే కేంద్రంలో కానీ లేదా రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్న వాళ్ళకి భయపడుతూ వ్యవహరిస్తుంది. ఇలా ఎంతకాలమో తెలియదు. ఎవరి డేటాని వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా తీసుకొని జవాబుదారీతనంగా ఉండాలి. అలాంటిది ఏమీ లేదు. ఇంకా 75 ఏళ్ళు కాదు, 175 ఏళ్ళైనా కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ఎవరు మార్చలేదు సార్. చూద్దాం సార్. ధన్యవాదాలు.